హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మళ్ళీ తెలంగాణలో పునర్వైభవం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనుందా? అధినేత మనసులో ఏముంది? ఈ మధ్య జరిగినటువంటి ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం కోసం తిరిగి వస్తాము, పోటీ చేస్తామంటున్నారు. మరి నిజంగా అట్లాంటిదే జరిగితే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? అసలు తెలంగాణలో టీడీపీకి స్కోప్ ఉందా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే. ఏపీలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా మీడియా వేదికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ టీడీపీ పుట్టింది ఆ ప్లేస్, ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఆ ఏరియాలోనే పుట్టింది తెలంగాణలో టీడీపీ. ఇట్లాంటి దాంట్లలో టీడీపీ పునర్వైభవం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం, వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేస్తామన్నట్లే ఆ మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా అది జరుగుతుందంటారా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి స్కోప్ అనేది లేకుండా పోయింది మాధవ్. ఎప్పుడైతే 90s నుంచి 2004 వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాలన ఉండేనో, ఆ పాలనలో ఏమైపోయిందంటే అది చంద్రబాబు దురదృష్టం ఎట్లా ఉంటుందంటే విపరీతమైన కరువు పరిస్థితులకు తోడు ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఎక్కువైపోయి సామాన్య జనాల్లో కూడా చంద్రబాబు పాలన అంటే భయపడే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో ఉంది. అటువంటి భావం. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి, అంటే తెలంగాణ అస్తిత్వానికి చంద్రబాబు ప్రమాదం అన్న ఒక భావన కామన్ పీపుల్లో కూడా ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడతాడు అంటేనే జనాలు అంటే విపరీతమైన ఒక చైతన్యం వచ్చేస్తానంటే ఏం చేసినా కూడా చంద్రబాబును అడ్డుకోవాలి, ఇక్కడ సీట్లు ఓట్లు రాకుండా బుద్ధి చెప్పాలి చంద్రబాబుకు, అటువంటి ఒక ఫీలింగ్, కామన్ ఫీలింగ్ ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే మనము 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తోని జట్టు కట్టిన తర్వాత అప్పటి వరకు ఎట్లా ఉండంటే బీఆర్ఎస్ కు 60-70 సీట్లు, అంటే 2014లో ఎట్లా వచ్చినాయో అంతకంటూ 5 సీట్లు ఎక్కువనో 5 సీట్లు తక్కువనో అన్నట్టుగానే ఉండేది పరిస్థితి. ఎప్పుడైతే చంద్రబాబు కాంగ్రెస్ తోని జత కట్టిండో అసలు బీభత్సమైన ప్లస్ అయిపోయింది అన్నట్టు బీఆర్ఎస్ కు బీభత్సమైన ప్లస్ అయిపోయింది. అటు అంటే మిగతా ఏం లేదు, చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా అయిపోయినాయి ఎలక్షన్స్ మొత్తం. అందుకే 2014 ఎన్నికల్లో 64-65 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ అసలు అనూహ్యంగా 88 సీట్లు గెలవటం, అదంతా చంద్రబాబు చలవనే అని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలోన తనని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే హైదరాబాద్లోని కూకట్పల్లి లాంటి ఏరియాలో, ఆ ఖమ్మం లాంటి ఏరియాలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరిగినటువంటి నేపథ్యం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా మాకు పట్టుంది, తెలంగాణలో కూడా టీడీపీకి అభిమానులు ఉన్నారు, ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉన్నారు అన్నటువంటి మాట క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మరి నిజంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు లేదనుకుంటే ఆ పార్టీకి అభిమానులు ఉన్నారనుకోవచ్చా? అభిమానులు అంటే మాధవ్, ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన జాతీయ స్థాయి లీడర్ ఎవరన్నా కాదన్నా, ఏ రాష్ట్ర అంటే తెలుగు నాయకుడు, తెలుగు ప్రాంతానికి సంబంధించిన నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఉన్నాడు, 2 టైమ్స్ సీఎం కూడా చేసినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు ఆంధ్రాకు 2nd టైం మళ్ళీ ముఖ్యమంత్రి. ఇటువంటి లీడర్ కు ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, తెలంగాణలో కూడా అభిమానులు ఉంటారు, అందులో ఏం లేదు. కానీ నువ్వు ఇక్కడ ఉన్న కొన్ని సీట్లు ఒక ఖమ్మం బెల్ట్ ఏరియాను లేకపోతే సెటిలర్స్ సంబంధించిన ప్రాంతాలు, ఇటువంటి అంటే ఇక్కడ ఉన్న ఒక 10-15 సీట్ల కోసం నేను ఇక్కడ అడుగు పెడతాను, ఇక్కడ ఏదో నేను చక్రం తిప్పుతాను అంటే అది ప్రజలు అంటే మిగతా ప్రాంతం అంతా నెగిటివ్ అయిపోతుంది. టీడీపీ అంటేనే ఒక రకమైన తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటంటే ఇది ఇంకో విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు కూడా ఒకటి ఆలోచించుకోవాలి, రీజనల్ పార్టీస్ ఎప్పుడైనా, ఇప్పుడు తెలుగుదేశం అనేది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, దాని ఆంధ్ర పార్టీ అన్నట్టుగానే చూస్తారు దాన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్ లో, అంటే తెలంగాణలోనే పుట్టింది. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణలో పెరిగింది. రెండవది ఏంటంటే మాది స్పెసిఫిక్ గా ఆంధ్రాకు మాత్రమే పరిమితమైంది కాదు, తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ పొలిటికల్ పార్టీ అనేటువంటి మాట క్లెయిమ్ చేసినట్టున్నారు. ఈ సెంటిమెంట్స్ అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం అనేది ఒక సెంటిమెంట్ పనిచేసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఈ తెలుగుదేశం పార్టీ అనేది మాకు సంబంధం లేనిది అన్నటువంటి
అంటే ఎడ్యుకేటెడ్ లో వచ్చింది, ఎడ్యుకేటెడ్ లో వచ్చింది. ఈ పార్టీ స్థానాన్ని ఏది భర్తీ చేసింది తెలంగాణలో? టీఆర్ఎస్. అప్పుడున్న టీఆర్ఎస్ భర్తీ చేసింది. టీడీపీ అనేది జీరోకి పడిపోయింది, టీఆర్ఎస్ అనేది ఎదిగి వచ్చేసింది. కాంగ్రెస్ బీజేపీలను వాటికంటే కదా పెద్ద పార్టీగా అవతరించింది. ఇటువంటి టైంలో ఒక ప్రాంతీయ అంటే ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయినటువంటి టీడీపీ ఇంకో ప్రాంతంలో మనుగడ ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు హైదరాబాద్లో ఉంటావా, హైదరాబాద్లో ఉండు, లేకపోతే విజయవాడలో ఉంటావా, విజయవాడలో ఉండాలి. అంతే తప్పిస్తే నేను విజయవాడలో ఉండి హైదరాబాద్లో కూడా పోటీ చేస్తాను, నాకు ఇక్కడ అభిమానులు ఉన్నారు అంటే నువ్వు అక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే బేసిక్గా అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఇట్లా ఉండొచ్చు అనుకోలేమా? ఎందుకంటే దాదాపు మీరు అన్నట్టు కూడా ఎర్లీ 90s చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండే, తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండే ఆనాటి ఓటర్లకి ఇప్పటి ఓటర్లకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త ఓటర్లు, యువత ఓటర్లు, కొత్త ఎన్రోల్మెంట్స్ చాలా మంది అయినటువంటి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డ్రాట్ ఉన్నదన్నటువంటి మాట వాస్తవం. అంటే దాదాపు ఆ 9 ఏళ్ళు కూడా అసలు ఇంకా ఏమంటారు మరి, అంటే ఆ చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఆనాటి తెలుగు ప్రజల దురదృష్టం అని చెప్పాలి. చుక్కవానవాడే ఎటువంటి పరిస్థితులు లేదు, మొత్తం ఎండిపోవడాలి. దాంతోపాటు ఆనాడు కరెంటు రేట్లు పెరిగినాయని చెప్పేసి ధర్నాలు చేస్తే గుర్రాలతో తొక్కిచ్చి ఎన్కౌంటర్లు చేసినటువంటి నేపథ్యం ఉండే. సో ఆనాటి ప్రజలు, ఆనాటి ఓటర్లు ఆల్మోస్ట్ కొంచెం మర్చిపోయిన, దాదాపు 20-25 ఏళ్ళ సిచ్యువేషన్లో మర్చిపోయి ఉంటారు. ఈరోజు కొత్త ఓటర్లు వచ్చిండ్రు. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ తోటి టైప్ ఉండడం వల్ల ఆ మాస్ ఇమేజ్ ఉండొచ్చు, లేదంటే ఆ సినిమాటిక్ ఇమేజ్ ఉండొచ్చు. ఈరోజు లోకేష్ లాంటి యువనేత ఉంటారు, వీళ్ళందరూ కూడా యూత్ను అట్రాక్ట్ చేస్తారన్నటువంటి నమ్మకం ఏమైనా ఉండదంటారా? అంటే ఒకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే మాధవ్, చంద్రబాబు పాలన ఒక చేదు జ్ఞాపకంగా తెలంగాణ ప్రజల మస్తిష్కాల్లో ఉండిపోయింది. అట్లే చంద్రబాబు పాలన అంటేనే అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తాను, 2004లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి 2009 ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పేసి 2008లో చంద్రబాబు పాదయాత్ర చేసింది, మీకోసం అనేది పాదయాత్ర చేసి అది ఖమ్మము ఇట్లా వరంగల్ తిరుగుతూ ఏం చేసిందంటే రాయపర్తి అనుకుంటా గ్రామం, అక్కడ వచ్చి నడుచుకుంటూ పాదయాత్రలు ఏంటంటే అక్కడ పొలాల్లో పని చేసుకున్న రైతులు పిలిచి ఎవరైనా నాతో మాట్లాడతారని చెప్పేసి అడిగితే ఏం చేస్తారంటే ఎవరు ముందుకు రారు. కానీ ఒక రైతు ముందుకు వస్తాడు, ఆయన పేరు పనికర మల్లయ్య. ఆయన ఏమంటాడంటే, సార్ మా తెలంగాణ ఇస్తే మా బతికేదో మేము బతుకుతాం కదా అని చెప్పేసి. అంటే అంత ఉద్యమ స్పృహ అప్పటికే వచ్చింది. అటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. అంటే బాబు పాలన వల్ల అయినటువంటి గాయాలు ఏవైతున్నాయో, గాయం మానిపోవచ్చు కానీ ఆ మరక ఉంటది కదా. అంటే తరం మారింది అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. తరం మారిందని ఆయన అనుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలో ఆయన స్థానం ఏంది అదే ఆలోచించుకోవాలి. ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ పార్టీని అక్కడే డెవలప్ చేసుకొని మొన్న బీభత్సమైన మెజార్టీతో ఫుల్ మెజార్టీతో గెలిచిండు ఆయన. అట్లా ఆయన ఇంకా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించో ఇప్పుడు ఎట్లయితే సెంట్రల్లో కీ రోల్ పోషిస్తున్నాడో బీజేపీకి అంటే మెజారిటీ రాకపోవడం వల్ల, మీరు అనుకోవడం వల్ల ఇదే రీజన్. రెండు పడవల మీద కాలు పెట్టింది అనుకోండి, అప్పుడు అంటే తను కూడా ఏమనుకోవచ్చు అంటే ఏదైతే ఏపీలో కొన్ని ఎంపీ సీట్లు, తెలంగాణలో కొన్ని, అంటే అట్లీస్ట్ ఎమ్మెల్యే సీట్ల మాట పక్కన పెడితే, అధికారం మాట పక్కన పెడితే, తెలంగాణలో కూడా కొన్ని ఎంపీ సీట్లు వస్తే రేపటి నాడు నేను ఢిల్లీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఆ ఖమ్మం లాంటి ఏరియాలను, లేకపోతే హైదరాబాద్ లాంటి ఏరియాలను, కొన్ని ఎక్కడైతే తనకు పట్టుందన్నటువంటి ఏరియాల్లో ఆ కంటెస్టెడ్ చేసేసి తన ప్రభావం చూపించి 1-2 సీట్లు వచ్చినా సరే అవి రేపటి నాడు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటే సెంట్రల్లో చెట్లను తిప్పాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు గారికి ఏమైనా వచ్చిందా? మళ్ళీ తెలంగాణ మీద ఎందుకు కన్నేస్తున్నారంటారు? అంటే ఇటువంటి ఆలోచనలే ఏమైపోయిందంటే అత్యాశ కూర్చోంటే అసలుకి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నట్టు. ఇప్పుడు అక్కడ 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, 20 గెలిచి కేంద్రంలో నిర్ణాయక శక్తిగా ఎదగొచ్చు. ఇప్పుడు ఎటువంటి కీ రోల్ పోషిస్తుండో మళ్ళీ 2029 పార్లమెంట్ ఎన్నికల్లో అట్లా 25 సీట్లు గెలిచి ఆ టార్గెట్ అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి కేంద్రీకరిస్తే ఆయన పార్టీకి ఆయనకే మంచిది. ఆయన ఇక్కడ ఎట్లా నేను అక్కడే ఎంపీ సీట్లు సాధిస్తాను, తెలంగాణలో సాధిస్తాను అంటే రెండు అదైపోతాయి, ఎక్కడ కాకుండా పోయే పరిస్థితి ఉంది. అనవసరంగా ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు ఎంత ఓన్ చేసుకున్నారు, ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో అంటే ఆ తెలంగాణ పదం కనపడకపోయేసరికి అది భారత రాష్ట్ర సమితి అనేసరికి ఇదేదో మాకు కాదన్నట్టుగా అనిపించినట్టుంది ప్రజలకు కూడా. ఎందుకంటే మనం ఎంపీ ఎలక్షన్ చూసినాం, అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం, అది బీఆర్ఎస్ను టీఆర్ఎస్ మళ్ళీ మారిస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే ఏంటంటే ఆయన కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టి
మహారాష్ట్రలో కానీ ఏపీలో కానీ పోటీ చేద్దామని, అంటే వీళ్ళ దృష్టి ఇతర రాష్ట్రాల మీద పడినప్పుడు ఏమైపోతుందంటే ఉన్న రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వస్తున్నట్టు. ఇక్కడ పట్టించుకోకుండా ఇక్కడ పరిస్థితులను అంచనా వేయకుండా, సరిగ్గా అంచనా వేయకుండా, అంటే ఇక్కడ మన రాష్ట్రం మనకు ఎదురు ఉండదు అని చెప్పేసి అనుకొని మిగతా రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తే ఏమైతే ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే జనరల్గా బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించడానికి కారణాలు కూడా ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి మహానాడు కూడా తెలంగాణ నుంచి చాలా మంది పోయినరంట, ఆ పార్టీ కార్యకర్తలు లేదంటే నేతలు అనేటోళ్ళు వెళ్ళారు అన్నటువంటి మాట కూడా ఉంది. సో ఆ నేపథ్యంలోనే మనకి దాదాపు 6 నెలల కింద కూడా మనం డిస్కస్ చేసినట్టున్నాం, చంద్రబాబు గారి పార్టీ మళ్ళీ తెలంగాణలో జీవం పోతుంది అన్నటువంటిది డిస్కస్ చేసినటువంటి పరిస్థితులు. అప్పుడు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ టీమ్ కోసం కూడా ఒక కార్పొరేట్, అంటే సేమ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, సెఫాలజీ కంపెనీస్, అట్లాంటి దానికి స్ట్రాటజీ కోసము గ్రౌండ్ టీమ్ కోసం అన్నట్టు కూడా హైరింగ్ జరుగుతుంది. టీడీపీ భవన్ కేంద్రంగా కూడా కార్యకలాపాలు స్టార్ట్ అయినాయన్నారు. బట్ ఎందుకో మరి అదైతే ముందడుగు వేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండవది సరే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం గారు తను చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది, సన్నిహితం ఉన్నట్టది అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇదే రైట్ టైము. ఎందుకంటే కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే ఇక్కడ స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది మనం చూసుకున్నట్టే బీఆర్ఎస్ కానీ బీజేపీ అని ఆ స్థాయిలో అయితే కనిపిస్తలేదు. ఈ మధ్య మళ్ళీ కవితారి రూపంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ బల్లెంలా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇదే రైట్ టైము. ఇప్పుడు టార్గెట్ చేస్తే ఇమీడియట్ గా మనం ప్రజల్లోకి వెళ్తే సస్టైన్ అవుతామన్నటువంటి ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబుకి ఇక్కడ ఒక 2 టార్గెట్స్ ఉన్నట్టు, అంటే 2 విషయాలు చంద్రబాబు మనసులో ఉన్నట్టున్నాయి. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు కూడా రాకపోవడం ఏమైపోయిందంటే బీఆర్ఎస్ చతికిలబడ్డది, ఈ ప్లేస్ ను మనం భర్తీ చేయాలి అనేటువంటి ఒక ఆశ పుట్టినట్టుంది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న సీఎం టీడీపీ నుంచి వచ్చిన మనిషి. నెక్స్ట్ కొద్దిగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇట్లే కంటిన్యూ అయితే నెక్స్ట్ కాంగ్రెస్కు మెజార్టీ రాలేదనుకోండి, కాంగ్రెస్కు మెజార్టీ రాకపోతే టీడీపీ నుంచి ఒక 5 మందో 10 మందినో ఇట్లా గెలిపించుకుంటే కొద్దిగా కీ రోల్ పోషించవచ్చు. అటువంటి ఈ అత్యాశ ఉన్నట్టుంది చంద్రబాబుకు. ఇవి 2 మంచివి కాదన్నట్టు. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టిండంటే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. మళ్ళీ తెలంగాణ ప్రజలంతా పార్టీలందరూ పక్కన పెడతారు. తెలంగాణ అస్తిత్వానికి ఎవరైతే జెండా ఎత్తుకున్న మనిషి ఉన్నాడో బీఆర్ఎస్ కానీ కేసీఆర్ను కానీ అటువైపు మళ్ళీ పరిస్థితి ఉంది. అటువైపు మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ ఏమైపోతుంది అంటే కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అయిపోతుంది. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నప్పుడు చంద్రబాబు మన ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి అయినప్పుడు ఇమీడియట్గా కేసీఆర్కే లాభం అవుతుంది. అప్పుడు చంద్రబాబు పాలు తెచ్చి కేసీఆర్ మీద పోసినట్టు అయిపోతుంది. అంటే అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని సాగునీటిలో కొంచెం విస్మరించింది అనేటువంటి మాట ఉంటుంది. సో ఈ రోజే మనం టెక్నికల్గా చూసుకున్నట్టయితే సరే, కర్ణాటక తమిళనాడు మధ్య ఉన్నటువంటి కావేరీ ఇష్యూ అంతా మనది కాకపోయినప్పటికీ కూడా కృష్ణా వాటర్ అనేటువంటిది మన మధ్యన ఆంధ్ర మధ్యన చిన్న ఫైట్ అయితే జరుగుతున్నట్టే ఉంటుంది. అంటే మా నీళ్ళని లేకపోతే మీరు ప్రాజెక్టులు ఎక్కువ అట్టుకుంటున్నారని ఇది కూడా ఇష్యూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి అట్లాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర సైడ్ ముద్దు చూపుతారా, తెలంగాణ సైడ్ ముద్దు చూపుతారా? అంటే ఇదే చంద్రబాబు తేల్చుకోవాల్సింది. అంటే ఇప్పుడు నువ్వు వేదికల మీద స్పీచ్ ఇవ్వడానికి 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళు అనడానికి బాగుంటుంది, డైలాగ్ బాగుంటుంది. కానీ ఎన్నికల్లో నువ్వు అట్లా మాట్లాడలేవు. మళ్ళీ ఇదే నీటి గొడవలు మళ్ళీ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు బనకచెర్ల కడతంటుండు, బనకచెర్ల కడతంటే బీఆర్ఎస్ ఆపోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మనకు నీళ్ళలో అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆంధ్ర సీఎంగా ఉండి బీజేపీ అండ చూసుకొని మన నీళ్లు తీసుకోపోతుందండి బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేసింది అనుకోండి, అదేమైపోతుంది? అప్పుడు 2 ప్రాంతాలు నాకు సమానం అంటాడా? అనలేడు కదా. నువ్వు చేస్తున్నది ఆంధ్రాకు ప్లస్ చేస్తున్నావు అన్న విషయం నీకు అక్కడ కనపడితేనే ఉంది. కనపడ్డప్పుడు నువ్వు తెలంగాణ కూడా నాకు ఒక కన్ను లాంటిదంటే అప్పుడు తెలంగాణ ప్రజలు అటువంటి, అంటే మనము ఉద్యమ కాలం నుంచి చూసినాం, 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళ లాంటివి అంటాడు. కూర్చోబెట్టి విభజన అంశం కేంద్రం చేతిలో, కాంగ్రెస్ చేతిలో ఉంది, కాంగ్రెస్ విభజించకుండా నాంచుతుందని చెప్పేసి అంటాడు. తీరా చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత ఇది తమిళనాడు చెందిన చిదంబరము, కర్ణాటక చెందిన ఆయన వీళ్ళు డెసిషన్ తీసుకుంటారా మన తెలుగు వాళ్ళకి సంబంధించి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఇక్కడ అడిగి పెడితే మాత్రం దాన్ని జీర్ణించుకోలేదు. అది
ఇప్పటికైనా చంద్రబాబు వస్తున్నాడు అంటే ఇప్పుడు మనం బీఆర్ఎస్ను కూడా చూస్తాం. ఓటుకు నోటు కేసు తర్వాత ఏమైపోయిందంటే చంద్రబాబు ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తెలంగాణలో అంత కనపడలేదు, రాలేదు మ్యాక్సిమం. ఎప్పుడైతే రాలేదు, ఈ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో మళ్ళీ హైదరాబాద్లో చంద్రబాబు యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. మొన్న కూడా ఏదో కార్యక్రమానికి వచ్చినట్టున్నాడు హైదరాబాద్. ఇట్లా ఇట్లా ఇవన్నీ ఏమైపోతాయి అంటే ఇవన్నీ బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అయిపోతాయి. బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అయిపోతాయి. చంద్రబాబుతో ఒకవేళ జట్టు కట్టాలనుకుంటున్నారు అనుకోండి బీజేపీ జనసేన, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి అదే కూటమి ఇక్కడ కంటిన్యూ చేయాలనుకోనుకో, అది బీజేపీకి ఘోరమైన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు అదే ఇంటర్వ్యూలో కూడా ఏదో అడిగినట్టున్నారు. సో కూటమి ఏర్పడితే అందులో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందా అన్నటువంటి ప్రశ్న లేవనెత్తినట్టు. ఆల్రెడీ మనం చూస్తున్నాము, కవిత గారు కూడా ఇండైరెక్ట్ గా విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఏమైనా దోస్తానా ఉందన్నటువంటి సందేహాలు కూడా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా కూటమి ఏర్పడితే మరి బీఆర్ఎస్ కూడా మీతో కూటమిలో ఉంటే అంటే అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు? బీఆర్ఎస్ కూటమిలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది అతిపెద్ద పార్టీ. ఇప్పుడు వీటితో పోల్చుకుంటే ఇప్పుడు మొన్న కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావచ్చు, కానీ బీజేపీ జనసేన టీడీపీ ఈ అతుకుల బొంతంతా కలిస్తే అది బీఆర్ఎస్కు ఉన్న ఓటు శాతంలో సగం కూడా ఉండదు. వీటితోని బీఆర్ఎస్ కలిస్తే బీఆర్ఎస్కి ఇంకెక్కువ నష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆ కూటమిలో ఒకదానిగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతీయ పార్టీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్ పోటీ చేయాలి. అంతే తప్పిస్తే ఇది బీజేపీతో కలిసిందనుకోండి, బీజేపీతో కలిస్తే రేపు మళ్ళీ మన సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అట్లా ఉన్న ప్లస్ పాయింట్ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ప్రెజర్స్లో రేపు కవిత గారు సపరేట్ పార్టీ పెట్టి తన దారి తను వెళ్తున్నప్పుడు ఆ రోజు ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటిది కూడా చీలినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్కి ఇంకా ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో బీజేపీ తోటి టైఅప్ అయితే, బీజేపీ ఆల్రెడీ ఏపీలో టీఆర్ఎస్ మన సైకిల్ పార్టీ తోటి కొలైడ్ అయిన పరిస్థితుల్లో ఆ రెండు దోస్తాని ఈ దోస్తాని కలిస్తే అప్పుడు ఎట్లుండే పరిస్థితి? ఇక్కడ బీజేపీకి ఒక చేదు అనుభవం ఉంది. 90స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుతున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక సైకలాజికల్గా బీజేపీని టీడీపీ దెబ్బ కొట్టిందనే ప్రచారం అయితే ఉంది. అది కూడా నిజమే. ఎప్పుడైతే బీజేపీ ఎదుగుతున్నదో ఈ పొత్తు చంద్రబాబు ఏం చేస్తాడంటే తాను బలంగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వడు. తాను ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడు అన్నట్టు. అంటే తను బయటపడడానికి ఎవరితో అయినా జట్టు కట్టడానికి చంద్రబాబు రెడీగా ఉంటాడు. ఎందుకంటే మనం చూసినాం 2018 ఎప్పుడే 2014లో కలిసి ఉన్నాడు బీజేపీతోని. మళ్ళీ 19 వచ్చేసరికి ఏమైపోయిందంటే మొత్తం అది బీజేపీనే దుమ్మెత్తిపోయడం, మోడీని తిట్టడం, అమిత్ షా మీద తిరుపతిలో రాలేయడం ఇదంతా జరిగి 2019 ఎన్నికల్లో అక్కడ జగన్ గెలవటం, ఇక్కడ వీళ్ళకు చంద్రబాబుకి ఎవరు సపోర్ట్ లేకపోవడం, అట్లా చాలా చేదు అనుభవాలు ఎదురైంది. చంద్రబాబు రాజకీయ సన్యాసమే పార్టీ పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ మొన్న ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ జగన్ చేసినటువంటి పనులు కూడా ఎటువంటి చంద్రబాబును అరెస్ట్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినామంటే చంద్రబాబుకు మళ్ళీ జీవం పోసి ఇక్కడి చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక కూటమిని బీజేపీని ఒప్పించి, అప్పటి వరకు చంద్రబాబును దగ్గరికి రానివ్వని బీజేపీ పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు ఒప్పుకొని వీళ్ళు కూటమి కట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది. అంటే చంద్రబాబును అంత ఈజీగా తెలంగాణ బీజేపీ కూడా నమ్మదు. వీళ్ళు ఒకవేళ చంద్రబాబుతో కలిసి ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్తో కలిస్తే ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ అయ్యి క్యాడర్ కానీ అందరు కానీ ఒప్పుకోవచ్చేమో, కానీ చంద్రబాబుతో కలవటం అనేది మాత్రం తెలంగాణ ఎందుకంటే మీరు అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గట్టిగా ఉన్నప్పుడు అవతల గురించి ఆలోచించారు, ఎప్పుడైతే తను వీక్ అవుతున్నప్పుడు బలం కోసం చూస్తారన్నటువంటిది మనం అనుకుంటున్నటువంటి జనరల్ డిస్కషన్ పొలిటికల్లో కూడా అదే జరిగేటువంటి డిస్కషన్. ఇట్లాంటి సందర్భంలో ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కూడా అలవి కామిని హామీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లయితే ఇచ్చిందో అలవి కామిని హామీలో సేమ్ అక్కడ కూడా వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నటువంటిది. అంటే నిన్న మొన్న అమ్మకి వందనం తల్లకి వందనం వేసేంత వరకు కూడా పరిస్థితులు కొంచెం అటు ఇటే ఉన్నటువంటి పరిస్థితులు ఉండే అన్నటువంటిది. మళ్ళీ ఇప్పుడు కొంచెం పాజిటివ్ అవ్వచ్చు. కానీ ఈ హామీలన్నిటిని నెరవేర్చే ప్రయత్నంలో రేపు ప్రజా వ్యతిరేకత వస్తుందన్నటువంటి సందర్భంలో కంపల్సరీ మళ్ళీ ఏపీలో
మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తెలంగాణ వైపు చూసి ఇక్కడ కూడా బీజేపీకి మనం అనుకునేండి ఆ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా జోష్ వస్తుంది, బీజేపీ ఇంకా చాలా తోపు వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో స్తబ్దుగానే ఉంది ఇప్పటికీ. మళ్ళీ ఈ 2.5-3 ఏళ్ళలో కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ కూడా పెద్ద గొప్ప స్థాయిలో బలం లేకపోతే తనకు కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ టీడీపీ ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఇంటి పంచాయతీలో లేకపోతే ఇంటర్నల్ పంచాయతీల వల్లనో రేపు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ జనసేన లాంటివి కలవాల్సిన పరిస్థితి వస్తే కలవకపోవచ్చు. ఒకవేళ ఇది మొన్న కలిసినట్టు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసినాం, మోడీ అమిత్ షా ఎంత దగ్గరికి తీసుకుంటున్నారు మనం చూసినాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్తో పోటీ చేయడానికి బీజేపీ నేతలకు ఎటువంటి పేచి ఉండదు. కానీ ఎప్పుడైతే టీడీపీని ఆహ్వానిస్తే మాత్రం అది వాళ్ళకు అస్తిత్వానికి కొద్దిగా దెబ్బ తగులుతుంది, భారీగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో వాళ్ళు ఆంధ్రాలో ఉన్న కూటమిని ఇక్కడనే కంటిన్యూ చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం వాళ్ళకు బీభత్సమైన నష్టం జరుగుతుంది. ఆ విషయం వాళ్ళకు తెలుసు, అంత సాహసం అయితే ఏరు వాళ్ళు. ఫైనల్గా ఇంకో మాట చెప్పండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేస్తూ ఇది తెలుగువారి పార్టీ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నట్టు తెలంగాణ ఆత్మ తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్తున్నట్టు కూడా తను తెలుగు అనేటువంటి సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చే ప్రయత్నం అయితే చేస్తే నిజంగా తెలంగాణ ప్రజలు తెలుగు అనే సెంటిమెంట్ని యాక్సెప్ట్ చేయగలుగుతారంటారా? తెలుగు భాషాపరమైనటువంటి తెలంగాణ ప్రజలు తెలుగు సెంటిమెంట్ను ఎప్పుడో తిరస్కరించారు. మాకు అస్తిత్వం ఉంది, మాది తెలంగాణ, మా అస్తిత్వం తెలంగాణ, భాష మాత్రమే తెలుగు, భాష మాత్రమే తెలుగు. మళ్ళీ అందులో మళ్ళీ ఆంధ్ర తెలుగు మన తెలుగు డిఫరెంట్ ఉంటుంది. అటువంటి టైంలో నువ్వు మొత్తం తెలుగువారి పార్టీ అంటే ఇది లాస్ట్కి ఏమైపోద్ది అంటే బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. చంద్రబాబు కూడా ఇప్పుడు కొద్దిగా అంటే ఇంటర్నల్ ఇష్యూతోని ప్రభుత్వం ఎటువంటి విచారణ కమిషన్లతోని ఎట్లయితే కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందో బీఆర్ఎస్, ఇటువంటి పార్టీ చంద్రబాబు అడుగు పెడుతుందంటే మళ్ళీ పునర్వైభవం వస్తుంది. అంటే చంద్రబాబు ఆలోచించుకోవాల్సిందంటే తను అడుగు పెడితే కేసీఆర్ మళ్ళీ లేచి కూర్చుంటాడు అంటే ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ విజయానికి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. చంద్రబాబు ఎప్పుడైతే హైదరాబాద్ గురించి ఆలోచిస్తాడో, తెలంగాణ గురించి, తెలంగాణలో పోటీ గురించి ఆలోచిస్తాడో, తన ప్రత్యర్థి అయినటువంటి చంద్రశేఖరరావు మళ్ళీ లేచి కూర్చుంటాడు. బీఆర్ఎస్ తెలుగు సెంటిమెంట్ కాదు, తెలంగాణ సెంటిమెంట్ ముందుకు వస్తుంది. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చిందంటే టీడీపీ పరిస్థితి ఏందో ఒకసారి గత అనుభవాలు ఉన్నాయి చంద్రబాబుకు, వీటిని ఒకసారి నెమరు వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకో ప్రయత్నం కూడా బీజేపీ ఏమైనా చేయొచ్చా? ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ గెలవాలన్నటువంటి తీవ్ర ప్రయత్నాలతో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కొంచెం స్లో డౌన్ అయినటువంటిది. ఆ చంద్రబాబు లాంటి బూచిని తెచ్చి ఆ తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చి ఇక్కడ బీజేపీ ఒంటరి పోటీ చేయడము, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేయడము, ఇక చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటి మాటల నేపథ్యంలో వాళ్ళిద్దరు ఒకటే అవుతారన్నటువంటి పరిస్థితి క్రియేట్ చేసేసి వీళ్ళు ఏమైనా బెనిఫిట్ చేయడం కోసం బీజేపీ ఏమైనా ఇట్లాంటి డ్రామా ఆడించేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా మాధవ్, ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయింది కాబట్టి తాను పాత టీడీపీ మనిషి కాబట్టి రేపటి నాడు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఫుల్ మెజారిటీ రాలేదనుకో, కనీసం 10-15 సీట్లో మనము టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ సీఎంగా కేసీఆర్ రాకుండా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ నుంచే ఉండేటట్టు చేసే ప్రయత్నం ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తుండేమో చెప్పలేము. అంటే చంద్రబాబుకి ఎన్నో ప్లాన్లు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కోసం వస్తే అది ఆయనకు కూడా క్లారిటీ ఉంటుంది, అంటే మైనస్ అవుతుంది అన్నటువంటి క్లారిటీ ఉంటుంది. బీఆర్ఎస్ ప్లాన్ లో భాగంగా అట్లాంటి ఏమైనా ప్రయత్నం చంద్రబాబు ఈ ప్లాన్ ఎన్నికల ముందు కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత. ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, అట్లా టీడీపీ పోటీ చేసింది అనుకోండి, 5, 10, 15 అంటే 10-15 అంత డబుల్ డిజిట్ అనేది వచ్చే ఛాన్సే లేదు. కానీ ఒకవేళ అంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు మళ్ళీ రేవంత్ రెడ్డి మన మనిషే కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా తక్కువ వస్తే మనం వెళ్ళిపోయచ్చు, ఇటువంటి ఏమైనా ప్లాన్ ఉండొచ్చు చంద్రబాబుకు అంటే ఎన్నికల అనంతరం అటువంటిది ఏమైనా ఉండొచ్చు. కానీ అటువంటిది వస్తే మాత్రం
బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. చంద్రబాబు టీడీపీ ఎప్పుడైతే పోటీ చేస్తుందంటే మళ్ళీ అంటే అదే బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. కానీ బీజేపీ అంత సాహసం చేయదు, ఎందుకంటే టీడీపీతో జట్టు కట్టే అదే అంటే ఇది బీజేపీ ప్లాన్లో భాగంగానే టీడీపీని ఇక్కడ ప్రవేశపెట్టేసి రేపు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే టీం అనేటువంటి ప్రచారాన్ని కల్పించగలిగితే దాంట్లో అప్పుడు బీజేపీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ గేమ్ ఆడేసి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ గెలవాలన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అప్పుడు తిరిగి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మంచి బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉంది, 8 ఎంపీ సీట్లు గెలిచింది. బీఆర్ఎస్కు అట్లాంటి ప్లాన్లు ఏమైనా బాగా ఉంటుంది అనుకోవచ్చా ఇదంతా? బీజేపీ బాబుని తీసుకొచ్చి మళ్ళీ బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసి సెంటిమెంట్ ఇంత సినిమా ఉండదు బీజేపీకి, అంత సినిమా ఉండదు. ఒకవేళ కలవాలనుకుంటే వాళ్ళు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చు, కలిసి పోటీ చేయొచ్చు. అంతే తప్పిస్తే ఈ బాబుతో ఇంత గేమ్ ఆడించి అంత సినిమా ఉండదు. సో మొత్తం మీద ఇది రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరనువచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా వచ్చే ఎలక్షన్స్ వస్తే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నెత్తిన పాలు పోసినట్లేదా? కాలంతో పాటు మనం చూద్దాం. థ్యాంక్ యూ.